జై శ్రీమన్నారాయణ. ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. మన భారతీయ సంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్తాడు. జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది. జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు. అబ్బాయికి 18 నుంచి 36 గుణాల లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది. ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి, మధ్యమమైనవి, వైరి నక్షత్రాలు ఉంటాయి. జ్యోతిష చక్రంలో మేష రాశి మొట్టమొదటిది. అందులో అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం వరకు ఉంటాయి. కాబట్టి ఈరోజు కృత్తిక మొదటి పాదానికి గుణమేళన చక్రాన్ని గమనించుదాం. పనికి వచ్చే మంచి నక్షత్రాలు అశ్విని 28 పాయింట్స్, భరణి 29 పాయింట్స్, కృత్తిక మొదటి పాదం పనికిరాదు. కృత్తిక 2, 3, 4 పాదాలు 19 పాయింట్స్, మృగశిర 3, 4 పాదాలు 23 పాయింట్స్, పునర్వసు 1, 2, 3 పాదాలు 23 పాయింట్స్, పునర్వసు 4వ పాదం 25 పాయింట్స్, పూర్వ పల్గుని 19 పాయింట్స్, ఉత్తర పల్గుని మొదటి పాదం 20 పాయింట్స్, అనురాధ 19 పాయింట్స్, జ్యేష్ఠ 24 పాయింట్స్, మూల 24 పాయింట్స్, పూర్వాషాఢ సగపాదం 18 పాయింట్స్, పూర్వాషాఢ సగపాదం నుంచి 4వ పాదం వరకు 19 పాయింట్స్, ధనిష్ట 26 పాయింట్స్, శతభిషం 28 పాయింట్స్, పూర్వభద్ర 16 పాయింట్స్, ఉత్తరభద్ర 18 పాయింట్స్. ఈ విధంగా అనుకూలమైన నక్షత్రాలు. మధ్యమ నక్షత్రాలు చూద్దాం. మృగశిర 1, 2 పాదాలు 19 పాయింట్స్, ఆరుద్ర 21 పాయింట్, పుష్యమి 26 పాయింట్స్, చిత్త 1, 2 పాదాలు 19 పాయింట్స్, చిత్త 3, 4 పాదాలు 28 పాయింట్స్, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 20 పాయింట్స్. ఇవి మధ్యమమైనవి. మిగిలినవి పనికిరాని నక్షత్రాలు. కృత్తికకు వైరి నక్షత్రం విశాఖ నక్షత్రం. ఆ విశాఖ నక్షత్రం పనికిరాని నక్షత్రాల్లోనే ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి, రామానుజ.